వెల్కమ్ బ్యాక్. జలశక్తి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరి శ్రీరామ్ గారు కూడా మాట్లాడుతూ కనీసం అక్కడ జియోలాజికల్ స్టడీ కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది, అంటే గత ప్రభుత్వము. ఒకవేళ నిజంగా రేపు కమిటీ వచ్చి జైల్లో కూడా కొందరు పడతారు అన్నట్టు ఎవరన్నా ఆయన నా మంచి మిత్రుడు, ఉద్యమ సహచరుడు. కానీ శ్రీరామ్ ఒక ఎక్స్పర్ట్ లాగా మాట్లాడలే. ఆయన కూడా నాలాగానే ఇంజనీర్ కాదు, కానీ నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, కేంద్ర ప్రభుత్వంలో సేవలు అందించాడు. కనీసం మనకు జియోలాజికల్ స్టడీస్ అయినాయో కాలేదో, సిడబ్ల్యూసి కాళేశ్వరం మీద ఇచ్చిన పర్మిషన్లు కూడా చూసే ఓపిక ఆయనకు లేదు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లు, లెటర్లు చదివే ఓపిక ఆయనకు లేదు. ఎలక్షన్లు వచ్చినాయి కదా అని చెప్పి తను కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టున్నాడు బీజేపీ నుంచి. ఆ బీజేపీ గొంతు వినిపించిండు. ఆయన ప్రామాణికంగా మేము తీసుకోవడం లేదు, ఒక ఎక్స్పర్ట్గా మాట్లాడలేదు. ఆయన ఎక్కడన్నా జియోలాజికల్ సర్వే జరగకుండా డ్యామ్ కడతారా, పోనీ బ్యారేజ్ కడతారా? అది కామన్ సెన్స్ ప్రశ్న కదా. ఎస్, కరెక్ట్. జిఎస్ఐని అడిగితే చెప్పేవాళ్ళు కదా. ఈవెన్ మల్లన్న సాగర్లో కూడా ఎన్నోసార్లు జిఎస్ఐ వాళ్ళు పోయి ప్రతిసారి ఎగ్జామిన్ చేశారు కడుతున్న క్రమంలో. అది మినిమం కామన్ సెన్స్ ప్రశ్న. వాళ్ళకు లెటర్కు రిప్లై ఇచ్చేటప్పుడు బహుశా అది పెట్టలేదో ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ఎన్నికల స్టంట్ తప్ప నిజంగా కాళేశ్వరం మీద చర్చ పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు జరిగే నష్టం కొంత జరుగుతుంది. ఓకే, ఇంకా అదే సమయంలో సార్, గత ప్రభుత్వము కేంద్రం అడిగిన కాగితాలు ఇవ్వలేదు, పారదర్శకంగా వ్యవహరించలేదు, ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏదో దాస్తున్నారు అన్న ఒక ప్రధాన ఆరోపణ కూడా బీఆర్ఎస్ మీద వినిపిస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? కాంగ్రెస్. దాస్తున్నది ఎవరు? ఓకే, ప్రస్తుతం కాంగ్రెస్. వాళ్ళు అడిగింది ఎప్పుడు? ఎలక్షన్ల టైంలో అడిగిన్లు, వాళ్ళు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చిండ్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా బీఆర్ఎస్ దిగిపోయి కూడా ఇప్పుడు దాదాపు 100 రోజులు అవుతున్నది. ఇంకో 4 రోజులు అయితే 100 రోజులు. 100 రోజులల్లో ఎవరు దాసిన్లు, ఎవరు ఇయ్యంగా వద్దన్నారు? వాళ్ళకు ఒకటి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంటుంది ఎన్డీఎస్ఏ కంట్రోల్లో. వాళ్ళు ఉండేది జలసౌదలనే కదా. ఓకే, తీసుకొని ఎవరు వద్దన్నారు? ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఉన్నాయి కాగితాలు. ఆ మాట్లాడే మాటలకు అర్థమని ఉండాలి కదా. రైట్ సార్. అదే సమయంలో అంటే దేశంలో ఎక్కడా కూడా 2 రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి నివేదిక ఇవ్వడం జరగలేదు, కేవలం టీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగానే వ్యవహరించింది అని అసలు పోయిన దాఖలు ఉన్నాయి. ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎన్నో దిక్కుల డ్యాములు మనుషులు కూడా చచ్చిపోయారు, చాలా డ్యామ్స్ కొట్టుకపోయినాయి, చాలా మనుషులు కూడా. ఇప్పుడు ఈవెన్ గుజరాత్లో కూడా డ్యామ్ ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయినారు. సిక్కింలో జరిగింది, ఊర్లో కొట్టుకపోయినాయి. ఆర్మీ బరాక్ కొట్టుకపోయింది, 23 మంది ఆర్మీ జవాన్లు చచ్చిపోయినారు. వెహికల్స్ కొట్టుకపోయినాయి, ఒక టౌన్ కొట్టుకపోయింది. తర్వాత అస్సాంలో డ్యామ్ బ్రేక్ అయ్యి అక్కడ కూడా నష్టం జరిగింది. అంటే ఒక్క 2023-22లోనే 10 డ్యాములు బ్రేక్ అయినాయి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కాలేదు, భారతదేశంలో కాలేదని పెద్ద మాటలు మాట్లాడతారు. మరి కనీసం వాడికి ఎన్డీఎస్ఏ వాళ్ళు పోయిన పాపన కూడా ఇప్పటివరకు పోయింది కూడా లేదా? ఆడ రిపోర్ట్ పక్క పెట్టు. గుజరాత్లో జరిగిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు ఇప్పటిదాకా. ఇది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటే అనుకున్నది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నేను ఎట్లా చెప్తే అట్లా వినాలి. సిబిఐతో కేసులు పెట్టేయాలి, ఈడీతో కేసులు పెట్టేయాలి, డ్యామ్ సేఫ్టీ వాళ్ళని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ను వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి, ఇంకా అవసరమైతే రేపు సుప్రీంకోర్టు జడ్జెస్ను కూడా చేతుల్లో పెట్టుకుంటారేమో. ఓకే, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం మాదే ఏకఛత్రాధిపత్యం, ఇది రాజుల పాలనలాగా ఇదంతా మాదే జాగీర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి సంస్థలు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను రజత్ కుమార్ గారు రిటైర్డ్ కాకముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, ఇది వాళ్ళు ఏది చూడలేదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్లు, కిందికి చూసిండ్లు, మా దగ్గర నుంచి కొన్ని కాగితాలు తీసుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ రాసిండ్లు, మేము దీన్ని ఓన్ చేసుకోవట్లేదు, మేము దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ను ఆయన చెత్త కుండీలో వేసిండు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, దానిలో ప్రత్యేక కార్యదర్శి, ఏది నీటిపారుదల, ఆయనే చెత్త కుండీలో వేసిండు. అది ముఖ్యమంత్రి కాదు కదా, ఆయనే వేసిండు చెత్త కుండీలో. ఆయన హార్వర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనే చెత్త కుండీలో వేసిండు. ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటే అన్ని తెప్పించుకొని కిందికి దిగనోడు నదిలో ఏం రిపోర్ట్ ఇస్తారండి? నదిలో కిందికి దిగిండా? కింది చూస్తే ఏం కనబడ్డాయి? నీళ్లు కనబడ్డాయి. అది కూడా మెన్షన్ చేశారు, నీళ్ళనే కాబట్టి మేము పూర్తి ఏంటన్నప్పుడు ఓపిక లేదా వాళ్ళకి? ఎలక్షన్ వస్తుంది, ఓట్లు పడాలి బీజేపీ కన్నా యావ తప్ప. ఎవడన్నా రిపోర్ట్ ఇవ్వాలంటే దాని శాంక్టిటీ ఎప్పుడు వస్తుంది? పరిశీలించినప్పుడు కదా. పరిశీలించకుండా టీవీలో చూసి రిపోర్ట్ ఇస్తారా? తేడా ఏముంది? టీవీలో చూసింది అనుకున్న డ్యామ్ మీకెళ్ళిపోయి చూసిన దానికి ఎక్స్పర్ట్కి సామాన్య మానవునికి తేడా ఉండాలి.
వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా కాదు అక్కడ ఉన్న వాళ్ళు. ఓకే, ఎక్స్పర్ట్స్ని పెట్టాలి అందులో డ్యామ్ సేఫ్టీలో. ఎక్స్పర్ట్స్ లేరు, కమిటీ లేదు. ఇరిగేషన్ ఇంజనీర్లను పెడితే సిడబ్ల్యూసి ఇంజనీర్లను పెట్టి డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇక్కడ భూభౌతిక శాస్త్రవేత్తలు రావాలి, జియాలజిస్టులు రావాలి. ఎవరు వచ్చిండ్రు? ఎవరు రాలి, ఈ రోజు వరకు ఎవరు రాలి. ఓకే సార్, ఇంకా అదే సమయంలో అంటే కాళేశ్వరం పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది కాబట్టి మరొక ప్రశ్న. ఒక్క నిమిషం, కాళేశ్వరమే కల్పవృక్షం తెలంగాణకు, వేరే దిక్కు లేదు. తుమ్మిడాటి బ్యారేజ్ రాదు. తుమ్మిడాటి రేవంత్ రెడ్డి ఇంకా 100 జన్మలు ఎత్తినా కట్టలేడు. నరేంద్ర మోడీని ఒప్పించి 4+152కి నిన్న రిక్వెస్ట్ చేసిండు, మీరు మహారాష్ట్రతో మాట్లాడి ఒప్పించాలి. ఒప్పించినా కూడా కాళేశ్వరం ఆయకట్టు రావాలంటే కాళేశ్వరమే దిక్కు. ఓకే, తుమ్మిడాటి నుంచి మహా అంటే ఒక 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకురాగలుగుతాడు. ఒకవేళ పాత హైట్ కనుక +152కి మోడీ కనుక ఆయనను బడాబాయ్ అన్నాడో మరి ఏమన్నాడో ఆయనను ఒప్పించినందుకు, ఒకవేళ మహారాష్ట్ర ఒప్పుకున్నదనుకో, ఒప్పుకున్నా కూడా తుమ్మిడి దగ్గర బ్యారేజ్ సాధ్యం కాదు. ఒకవేళ బ్యారేజ్ కట్టగలిగింది అనుకో, 5.5 టీఎంసీలో నీళ్ళు ఉంటాయి. 44 టీఎంసీలో 100 టీఎంసీలో వాడుకోవడానికి ఉంటాయి. 100 టీఎంసీలతో మా అంటే ఒక 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కానీ కాళేశ్వరం ఆయకట్టు 42 లక్షల ఎకరాలు. ఓకే, ఎక్కడైతే అదంతా రైట్. అంటే ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కావడానికి ప్రధాన కారణం కేసీఆర్ ఏకపక్షంగా నిర్మించడమే ప్రధాన కారణం. ఎందుకంటే కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయలేదు, విపక్షాల సలహాలు సూచనలు తీసుకోలేదు, ఎక్స్పర్ట్స్ను కలవలేదు అన్న ఒక ప్రధాన విమర్శ కేసీఆర్ మీద ఉంది కదా. ఆ డ్యామ్ కట్టినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అంతే, అంతకుమించి ఆయన రోల్ ఏం లేదు. ఆయన ఎన్నాడు పునాది శంకుస్థాపన చేస్తారు, శంకుస్థాపన చేసిపోయిండు. మళ్ళీ ఒక 6 నెలల ముందు వచ్చిండు, వచ్చి ఇంకెన్ని రోజుల్లో కంప్లీట్ అవుద్ది అన్నాడు. ఫలానా రోజు కంప్లీట్ అవుద్ది అని చెప్పారు. ఆ రోజు వచ్చి నాకు రెడీ చేశారు. ఇంతకు మించి కేసీఆర్ జోక్యమే లేదు అందులో. తొందరగా కావాలి, నీళ్ళు కావాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పిండు. డిజైన్లో జోక్యం చేసుకోలేదు, నిర్మాణం అప్పుడు అక్కడ లేడు ఆయన ఏ ఇంజనీర్ కూడా నువ్వు గిట్ల కట్టమని చెప్పలేదు. ఆయనకు తెలియని సబ్జెక్టులకు ఆయన ఎంటరే కాడు. అంటే కేసీఆర్ గారు నా రక్తం రంగారించి, నా మెదడు కరిగించి నేనే డిజైన్ చేశాను. నాట్ ఓన్లీ ఆయన అన్నది డిజైన్ చేసినా అని ఎన్నట్టు చెప్పాలి, చూపెట్టమనండి. ఓకే, ఆయన ఏమన్నాడంటే తెలంగాణ ఎట్లా బాగుపడాలి, ఆత్మహత్యలు ఎట్లా ఆగాలి, 1 కోటి ఎకరాల్లో నీళ్ళు ఎట్లా రావాలి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఎట్లా రావాలి. దానికోసం ఆయన ఏం చేసిండంటే జాగ్రఫికల్గా కేసీఆర్కు ఉన్న అవగాహన వీళ్ళకి లేదు. అయితే వాగులు ఎక్కడున్నాయి, వంకలు ఎక్కడున్నాయి, ఎక్కడ కలిపి తెడిపోతాయి, వాగుల నుంచి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు, చెక్ డ్యామ్లు ఎక్కడ కట్టచ్చు, ఇటువంటి విషయాల మీద ఆయన కొంత అధ్యయనం చేసి మళ్ళీ దాన్ని డిజైన్ చేసేది ఎవరు? వ్యాప్కోస్ వాళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసింది వ్యాప్కోస్, సైట్ సెలెక్షన్ చేసింది వ్యాప్కోస్. ఈడ సైట్ బాగుంటుందని చెప్పింది టి హనుమంతరావు, పాత రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆంధ్ర అతను. ఆయన చెప్పిండు. ఆయన ఎప్పుడు చెప్పిండు? ఎన్టీ రామారావు పీరియడ్లో చెప్పిండు, చంద్రబాబు నాయుడు పీరియడ్లో చెప్పిండు. ఆ జాగా కట్టడానికి అనువైంది అని చెప్పి దాన్ని వ్యాప్కోస్ వాళ్ళు సర్టిఫై చేశారు. ఇంజనీర్ల కమిటీ కూడా దాన్ని సర్టిఫై చేసింది. అసెంబ్లీని అబద్ధాల వేదికగా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంజనీర్ల రిపోర్ట్లో 3 దిక్కులున్నది మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని. ఆయనేమో మేడిగడ్డ దగ్గర ఇంజనీర్లు బ్యారేజ్ అన్డిజైరబుల్ అన్నారు. అది ఇంత ఒక సభానాయకుడు అట తప్పుదో పట్టివచ్చా? దాని మీద ప్రివిలేజెస్ మోషన్ ఏమని చెప్పినా నేను. అంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు నీళ్ళ మీద. ఎవరు? ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సంబంధించిన అనుచరులు. కనీసము రాజకీయాలకు మేడిగడ్డని లింకు పెట్టడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. సరే, ఇక్కడ మన ప్రజలు ఎట్లున్నారంటే వీళ్ళకు తెలంగాణ ఎందుకు కావాలన్నా సోయి వచ్చింది. కేసీఆర్ ఊరూరా తిరిగి తెలంగాణ ధూమ్ధామ్ కొన్ని 100 మంది కళాకారులు, గద్దర్ లాంటి వాళ్ళు పాటల ద్వారా, మాటల ద్వారా తెలంగాణకి ఎట్లా అన్యాయం జరిగిందో చెప్పిండ్రు కాబట్టి సోయి వచ్చింది. ఇవాళ ఇరిగేషన్ మీద ఎక్స్పర్ట్ కూడా సోయి లేదు, ప్రొఫెసర్లకు కూడా సోయి లేదు, రాజకీయ నాయకులకు జీరో, ప్రజలకు అసలే జీరో. దాన్ని పట్టుకొని రాజకీయ లబ్ధి కోసం ఇలా మాట్లాడుతున్నారు. చెవిటోన్ మీద శంఖ ముదినట్టే. వీళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. ప్రజలకు ఏం తెలియదు, వాళ్ళ అబద్ధాలు విని రేవంత్ రెడ్డికి గెలిపిస్తారు. రేపు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపియనియండి. 5 ఏళ్ళు అనుభవించడం ఎవరు? ఇలా కేసీఆర్ ఇంటికి నల్ల నీళ్ళు రావా? కేసీఆర్ పొలాలకు నీళ్ళు రాకపోతే బోర్ లేదా? ఆడ ఎకరం బావి ఉన్నది పెద్దది, ఎవరికి నష్టం? ఓట్లు వేసిన ప్రజలకే కదా. కేసీఆర్ వ్యవసాయం చేయకుండా ఏం కాదు, ప్రజలు చేసుకోవాలి కదా. కానివ్వండి, ఇప్పుడు నీళ్ళ సోయి తెచ్చుకోకపోతే నష్టపోయేటోళ్ళు ఎవరు? ప్రజలే కదా. అందుకే సిరివెన్నెల చాలా గొప్పగా రాసిండు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, సిగ్గులేని జనాన్ని అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం అని. ఇంకెన్నడు బుద్ధి వస్తుంది వీళ్ళకు. ఓపెన్ టాక్ లో మరో బ్రేక్.